చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏపీ వర్కింగ్ ప్రెస్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సభ్యులు సంయుక్తంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరికి 2 వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపై హత్య రాజకీయాలను తక్షణమే ఆపాలని గంట్ల శ్రీనుబాబు డిమాండ్ చేశారు. మీడియా ప్రచురించే వార్తలపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని లేదా యాజమాన్యాలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలా కాకుండా హత్యలకు పాల్పడడం దారుణమని, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు కొన్ని అంశాల మీద పరిష్కారం లభించింది. అందులో ప్రధానంగా జిల్లాల్లో అక్రిడేషన్లు సరళీకృతం చేయడం జరిగింది. ఒక విశాఖపట్నం జిల్లాలోనే దాదాపు 700 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేశాం. అలాగే రెండో విడతగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా సరిచేశారు. అలాగే ఇటీవల అవార్డ్స్కి సంబంధించి విధి విధానాల కోసం ఒక కమిటీని కూడా రూపకల్పన చేశారు. అలాగే సొంత ఇంటి కళను నెరవేర్చాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని ఈ ఒక 3 డిమాండ్లతో కూడా ఇటీవల మేము 4000 మంది జర్నలిస్టులతో విజయవాడలోని ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి గారు రావడం, మా డిమాండ్లన్నీ కూడా నోట్ చేసుకోవడం, తర్వాత కొన్ని మనకు సానుకూల పరిణామాలు రావడం కూడా జరిగింది. జర్నలిస్టులు అందరికీ కూడా శుభ పరిణామం, త్వరలోనే తీపి కబురు వింటారని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు. జర్నలిస్టులు సొంత ఇంటి కళ, సొంత ఇల్లు ఇస్తే చాలా వరకు కూడా భరోసా కలుగుతుందని కూడా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు.